ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమిస్తే తప్పు కాదు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తే తప్పు కాదు. కానీ పరమతం మీద ఏడిస్తేనే తప్పు. పరమతాన్ని లేకుండా చేయాలనుకుంటేనే తప్పు. పరమతంలో ఉన్న వాళ్ళని మన మతంలోకి లాగేసి ఆ మతాన్ని లేకుండా చేసేద్దాం అనుకుంటే తప్పు. తప్పు కాదు, కుట్ర కూడా. ఇప్పుడు ఈ కుట్రలే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అనేది పదే పదే వినిపిస్తున్న ఆరోపణలు. నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మత మార్పులు పెద్ద ఎత్తున జరిగాయి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు అని. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పడం వేరు. విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీలో చాలా కీలకమైన నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకి చాలా విషయాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి గారు ఏటు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటను నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పులు ఎంకరేజ్ చేశారన్నది కూడా నమ్మాలిగా. ఒక దారుణమైన స్టేట్మెంట్ కదా అది. సరే, ఇది పొలిటికల్ కామెంట్కి ఒకసారి పక్కన పెట్టేద్దామండి. మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయి తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాన్ని కలపటం, హిందూ మత దేవాలయాల మీద దాడులు జరగటం, హిందూ మత ఆచారాలని వెక్కిరించటం. ఇదైతే మనకి కళ్ళ ముందు కనపడిందిగా 2019 నుంచి 2024 మధ్య. అంటే ఒక పార్టీయే, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మత మార్పిడి చేపించింది అంటే, లేదా ఒక మతం మీద కుట్ర చేసిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? సరే పోనండి, ఆ పార్టీని 2024లో పక్కన పెట్టేశారు. కానీ ఇప్పటికీ ఇంకొక రూపంలో కుట్ర జరుగుతున్నాయి అనేటువంటిది. ఇప్పుడు సాదిక్కు ఏంటి, ఒక హిందూ అమ్మాయిని టార్గెటెడ్గా ట్రాప్ చేసి, వేధించేసి, బ్లాక్మెయిల్ చేసేసి మత మార్పిడి చేసే ప్రయత్నం చేశాడు. సాదిక్ ఒకటే కాదు, ఇలాంటి 10 మంది ఉన్నారు అని నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్తున్నమాట. నిజంగా ఉన్నారా లేదో తెలుసుకోవాలి. కానీ మతం మార్చటానికి ఎన్ని ప్రయత్నాలండి, ఏంటండి ఇవన్నీ? ఎందుకు ఇలా? ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు కదా, పరమతం మీద ఎందుకు ఏడుపు? మొన్నటికి మొన్న జోగి రమేష్ గారి విషయాన్ని మనం విన్నాం. ఆయన బైబిల్ చదవడం తప్పు కాదు, వాళ్ళ భార్య గారు బైబిల్ చదవడం తప్పు కాదు. కానీ వాళ్ళ కోడలు హిందూ మత పూజలు చేసుకుంటే ఆమెను వెక్కిరించారట. తప్పు కదండి మరి అది. ఏది పరమతం మీద అంత ద్వేషం ఎందుకు? ఏ దేశంలో లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కదా. ఇప్పుడు పాకిస్తాన్లో మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో అలా జరగవుగా. భారతదేశంలో ఉన్నన్ని మతాలు ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఎన్ని మతాలు ఉన్నా అన్ని మతాలు కలిసికట్టుగా బతుకుతున్నాంగా, కొన్ని దశాబ్దాలుగా బతుకుతున్నాంగా. ఎవరికి ఉండాల్సిన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. మతం పేరుతో దాడులు భారతదేశంలో ఉన్నాయా? లేవుగా. ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టపడుతూ, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ, ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటూ హ్యాపీగా జీవనాన్ని కొనసాగించవచ్చుగా. పరమతం మీద ఎందుకు ఏడుపు? పరమతాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆకాంక్ష ఏంది? అందులో ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆకాంక్ష ఏంటి? అసలు దళిత క్రిస్టియన్ అనే పదాన్ని పుట్టించడం ఏంటి? ఆ పదం యొక్క అర్థం ఏంటి అసలు? దళితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కారు, అది హిందూ మతంలో కులం దళితులు అనేది. క్రిస్టియన్స్ అయిన వాళ్ళు, వాళ్ళలో కులం ఉండదు, దళితులు ఉండరు. మరి ఈ దళిత క్రిస్టియన్ పదాన్ని ఎందుకు పుట్టించారు? ఎవరు పుట్టించారు? దీన్ని ఎవరు ఎంకరేజ్ చేశారు? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసిన ప్రశ్నారావం లాంటి వాళ్ళు వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు కదా. సో ఆంధ్రప్రదేశ్లో హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం, హిందూ మతాన్ని లేకుండా చేయటం కోసం జరుగుతున్న కుట్రలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఇక్కడ ఏమంటున్నానంటే, ఇస్లాంని నమ్మటం తప్పు కాదు, గొప్పతనం. క్రిస్టియానిటీ నమ్మటం తప్పు కాదు, గొప్పతనం. హిందూ మతాన్ని నమ్మటం కూడా తప్పు కాదు, గొప్పతనం. ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి తల్లి వాళ్ళ గొప్ప. ఏ తల్లి బిడ్డలు ఆ తల్లి బిడ్డలుగానే ఉండాలి. పరాయి తల్లి బిడ్డలుగా ఉంచటానికి వీలేదు. ఎవరి తల్లి బిడ్డలు వాళ్ళ తల్లిగానే ఉండాలి. అవునా కాదా? కామెంట్ చేయండి.